హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటో పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే దోరగా పండిన పళ్ళనే తీసుకోవాలండి. ఎందుకంటే ఈ టమాటాల్లో పుల్లదనం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పచ్చడి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను పచ్చడి కోసం 5 కేజీల టమాటాలు తీసుకున్నానండి. ఈ 5 కేజీల టమాటాలను కూడా నీటిలో శుభ్రంగా కడిగేసి తీసుకుంటున్నాను. కడిగిన టమాటాలని ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి. ఎందుకంటే తడి అనేది ఉందంటే మనకి పచ్చడి నిల్వ ఉండదు, తొందరగా పాడైపోతుంది. అందువల్ల మనం ఎప్పుడైనా పచ్చడి పెట్టేటప్పుడు మెయిన్ తడి లేకుండా చూసుకోవాలి. ఈ టమాటాలన్నీ కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క టమాటాని 6 లేదా 8 ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి తొందరగా ఎండిపోతాయండి. ఇప్పుడు అదే విధంగా అన్ని టమాటాలు కూడా కట్ చేసేసుకొని మనము సాల్ట్ కలపడానికి ఏదైనా వీలుగా ఉండే ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా ఏదైనా ఒక గిన్నె కానీ తీసుకొని కట్ చేసిన ముక్కలన్నీ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటున్నానండి. ఏవేవి ఎంత క్వాంటిటీ తీసుకున్నానో గ్రామ్స్తో నేను డిస్ప్లే పైన మెన్షన్ చేస్తున్నానండి. 5 కేజీలకి 1 కేజీ కల్లుప్పుని తీసుకున్నాను. అంటే కేజీకి 200 గ్రాములు ఉప్పు సరిపోతుందండి. మీరు తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న ఉప్పుని టమాటా ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలిపి పెట్టుకోవాలండి. నేను చేసుకోలేనేమో అని చెప్పి మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు మధ్య మధ్యలో. ఉప్పు పట్టించిన ముక్కలన్నింటినీ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలండి. మధ్యలో ఒకసారి కలుపుకుంటే ఉప్పు అంతా కరిగిపోతుంది కదా, ముక్కలన్నిటికీ బాగా పడుతుందండి. 3 డేస్ తర్వాత ఇలా ఉందండి. రసం ఎంత బాగా దిగిందో చూడండి. ఇప్పుడు నేను చూపించే విధంగా మనకి ఎంత వీలైతే అంత గట్టిగా టమాటా ముక్కల్ని పిండి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టమాటాలన్నీ తీసేసిన తర్వాత ఈ ఓటని ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టేసుకొని ఈ పిండిన ముక్కల్ని ఎండలో నేను చూపించే విధంగా విడివిడిగా ఎండబెట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపించేది ఫస్ట్ డే ఎలా ఎండబెడుతున్నానో చూపిస్తున్నానండి. ఈ విధంగా ఎండబెట్టుకుంటే మనకి ముక్కలు అనేవి తొందరగా ఎండిపోతాయండి. రెండో రోజు ఇలా ఉన్నాయండి. నేను ముక్కలన్నీ కూడా తిప్పి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 3 నుంచి 4 రోజులు ఇలా ఎండబెట్టుకుంటే బాగా ఎండిపోతాయండి. 5 కేజీల టమాటాలకి కేజీ చింతపండు తీసుకుంటున్నానండి. అంటే కేజీ టమాటాకి 200 గ్రాముల చింతపండు తీసుకోవాలి. మనము ఏ రోజైతే పచ్చడిని గ్రైండర్లో వేయాలనుకుంటున్నామో అదే రోజు చింతపండు మొత్తాన్ని టమాటా ఊరలోనే ఒక 4 గంటల ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మనం తీసుకునే టమాటాల్లోని ఆల్రెడీ పులుపు ఉంటుంది కదండి. మనం తీసుకునే చింతపండులో పులుపు ఎక్కువగా ఉంది అనుకుంటే కేజీ దగ్గర 20 నుంచి 30 గ్రాముల చింతపండు తగ్గించి తీసుకోండి. లేదు అంటే నార్మల్గా ఉంది, పులుపు సరిపోతుంది అనుకుంటే కేజీకి 200 గ్రాముల చొప్పున చింతపండు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం చింతపండు పులుపు అనేది ఎక్కువైందంటే టమాటా ఫ్లేవర్ కన్నా పులుపు అనేది డామినేట్ చేసేస్తుంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, 4వ రోజుకి ఈ విధంగా ఎండిపోయాయి. చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. ఇప్పుడు ఇలా ఎండిన ముక్కలన్నీ కూడా మిక్సీ గిన్నెలో తీసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టేద్దామండి. ఈ విధంగా చేయడం వల్ల గ్రైండర్లో ఎక్కువసేపు వేయాల్సిన పని ఉండదు. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కచ్చాబచ్చాగా ఉండే విధంగా ఈ విధంగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి. 3 గంటలకి చింతపండు అనేది ఈ విధంగా నానిందండి. ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్ని గ్రైండర్లోకి కొద్దిగా చూపించే విధంగా తీసుకోవాలండి. మొత్తం ఒకసారి తీసుకోవద్దు, ఎందుకంటే ఇంకా మనం ఇందులోని కారము అలాగే టమాటా పౌడర్ అనేది యాడ్ చేస్తాం కదా, ఎక్కువైపోతుంది. ఒకవేళ మీరు కేజీ మెజర్మెంట్ తీసుకున్నా సరే 2 టైమ్స్ అయితే గ్రైండర్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువైందంటే గ్రైండర్ తిరగదు. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చింతపండు అంతా కూడా మెత్తగా నలిగిపోయిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న ఈ టమాటా పౌడర్ని కొద్దిగా మనము చింతపండు ఎలా అయితే వేసుకున్నామో అదేవిధంగా టమాటా పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని గ్రైండర్ చేసుకోవాలండి. చింతపండు టమాటా పౌడర్ మెత్తగా నలిగిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. నేను ఏ పికిల్ పెట్టినా 3 మ్యాంగో మిర్చి పౌడర్ వాడతానండి, ఎందుకంటే పికిల్స్ బాగుంటాయి.
ఇప్పుడు నేను 5 కేజీల టమాటాలకి కేజీ కారం తీసుకున్నానండి. అంటే కేజీ టమాటాకి 200 గ్రాముల కారం తీసుకోవాలి. మనము స్టార్టింగ్ ఉప్పు ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ కారం కూడా తీసుకోవాలండి. ఆ విధంగా తీసుకుంటే మనకి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోతాయి. కారము అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడిని అంతటినీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మెంతులు వేయించి పొడి చేసుకొని కలుపుకోవాలండి. కేజీ టమాటాకి 1 టీ స్పూన్ మెంతి పౌడర్ కలుపుకోవాలి. మనము పచ్చడి గ్రైండ్ వేసేటప్పుడు కారంతో పాటు మెంతి పౌడర్ అనేది వేసేస్తే బాగా మిక్స్ అయిపోతుందండి. నాకు మా అబ్బాయితో అవ్వలేదు, ఇప్పుడు కలుపుకుంటున్నాను. అయితే పోపు కలిపేటప్పుడు బాగా మిక్స్ అయిపోతుందండి. పచ్చడి అంతా ఒకసారి తాలింపు పెట్టే కంటే మనకు కావలసినప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకుంటే ఆ తాలింపు ఫ్లేవర్ అనేది అప్పటికప్పుడు వేయడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. అందుకని నేను కొంచెం పక్కన పెట్టుకొని మిగతాది ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇప్పుడు తాలింపు వేయడానికి చూద్దాము. కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ పొట్టు తీసేసి వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు. పికిల్స్కి పీనట్ ఆయిల్తో తాలింపు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. నేనైతే ఈ విధంగా తాలింపు వేసేసుకున్నాను. అయితే దీన్ని 1 డే పాటు ఇలానే వదిలేస్తానండి. ఎందుకంటే మనం వెంటనే టేస్ట్ చూసినా మనకి టేస్ట్ ఏమీ తెలియదండి. ఎందుకంటే ఏదో ఎక్కువైనట్టు అనిపిస్తుంది. 1 డే తర్వాత చూసుకుంటే మనకి ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి మనకి ఉప్పు, కారము, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అనేది తెలుస్తుందండి. నాకు 1 డే తర్వాత వచ్చిన రిజల్ట్ అయితే ఇదండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్వాంటిటీస్ కూడా ఒకసారి చెప్పేస్తాను చూడండి. 1 కేజీ టమాటాకి 200 గ్రాముల కల్లుప్పు, 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల కారము తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి. పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి. మీరు ఎక్స్టర్నల్గా ఇంకేది కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే రాదు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, బాగానే వస్తుంది. వేడి వేడి అన్నంలో కాసింత పచ్చడి వేసుకొని అలా కలుపుతూ ఉంటే నాకైతే నోట్లో వాటర్ ఊరుతుందండి. నేను కలిపిన పచ్చడిలో ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.